అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చే పని అయితే డాక్టర్ పిట్టి మల్లికార్జునరావుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన పేరు కూడా బావుటంగా వినిపిస్తుంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనకు తెలుగుదేశం పార్టీ బీసీ కేటగిరీ కింద టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు మనతో ఉన్నారు. ఎంత మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో బీసీలకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేది ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక పేరు మాత్రం వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? సో యాక్చువల్గా వచ్చేసి నేను వృత్తిపరంగా వైద్యుడిని. సో ప్రవృత్తి వచ్చేసి సమాజ సేవ అనేది చేస్తూ ఉంటాను. అంటే యాక్చువల్గా వచ్చేసి ప్రతి ఒక్క ఊర్లలో అయితేనే పల్లెటూళ్ళలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, సో ఆ విధంగా ఒక్కొక్క క్యాంపులు అంటే ఎవ్రీ ఇయర్లో వచ్చేసి నా హాస్పిటల్లో ఒక క్యాంపు, డిసెంబర్ ఆ టైంలో వచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ చుట్టుపక్కల పల్లెల్లో చేస్తూ ఉండేది. నేను పుట్టింది బట్రకాగులు అనేది అల్లూరు మండలంలో పుట్టాను నేను. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఫ్రీ మెడికల్ క్యాంపులు చేసుకుంటూ వచ్చేవాడిని. ఏదంటే మోపూరు, అల్లూరు, బట్రకొంట, బోగోలు, ఇసుకపల్లి, అల్లూరు, కొడవలూరు. సో ఇటువంటి ప్రదేశాలన్నింటిలో ఒకటి కావల్లో అయితేనేవి చాలా ఊళ్ళల్లో నేను మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశాను. ఈ కావాలని ఇటు పక్కన చూసేటప్పటికి ఉదయగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నేను చాలా క్యాంపులు కండక్ట్ చేశాను. వింజమూరు, కలిగిరి, ఉదయగిరి ఆ ప్రదేశాల్లో. ఇన్ని ప్రదేశాల్లో చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, సో ఎంతసేపు మనం వైద్య సేవ చేస్తూనే ఉన్నాము, బట్ పేషెంట్ల మటుకు కొత్త కొత్త పేషెంట్లు వస్తూనే ఉన్నారు. ఇటువంటి పేషెంట్ని ఎక్కడ మనం అరికట్టాలంటే మూలాల్లో నుంచి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎందుకని మనకి ఉదయగిరి ఆ మెట్ట ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా సీరియస్ డిసీజెస్ ఎందుకొని వస్తున్నాయి, సీరియస్గా పేషెంట్స్ ఎందుకొని వస్తున్నారు అని నేను ఒక ఆలోచనలోకి వెళ్ళాను. అందుకని అక్కడ మెడికల్ క్యాంపులు ఇంకో కొంచెం ఉధృతంగా అక్కడుండే చుట్టుపక్కల డాక్టర్లతోటి వాళ్ళతో డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే నాకు అక్కడ అనిపించింది ఏంటంటే, బికాస్ ఆఫ్ పావర్టీ. అది ఉదయగిరి అనేది ఒక బ్రహ్మాండమైన ప్రదేశం, చూసేదానికి వచ్చేసి అద్భుతంగా ఉంటుంది. కొండ ప్రాంతం, చుట్టుపక్కల ఒక కోట ఉంటుంది. అసలుకి చూసేదానికి అసలు ఒక అద్భుతమైన ప్రదేశంగా కనపడుతూ ఉంటుంది. సో ఆ ప్రదేశం పోయి చూసేటప్పటికి ఎక్కడ పట్టినా కానీ ఎండిపోయిన పొలాలు, నీరు లేదు, ఏందని చెప్పి దాని గురించి సర్వే చేశాను నేను. అసలు ఆ సర్వే చేసినప్పుడు అసలు యాక్చువల్గా వచ్చేసి అక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు తాగునీరు ఎక్కడి నుంచి ఉంటుంది, ఏంది అసలు పరిస్థితి అని నేను చూసేటప్పటికి ఆడ వాటర్ వచ్చేసి మెయిన్ ఫస్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒకటి ముందు పెట్టుకోండి. అంతర్భాగంగా ఉండే సీతారాం ప్రాజెక్ట్ అనేది సీతారాం సాగర్ ప్రాజెక్ట్. ఆ సాగర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తూ వచ్చారనమాట. సో దీనిలో వాటర్ అనేది స్కేర్సిటీ. అంటే ఎందుకనంటే అక్కడ మెట్ట ప్రాంతాలని ఫర్టిలిటీ ప్రాంతాలుగా, డెల్టా ప్రాంతాలుగా తయారు చేయాలని చెప్పేసి చాలామంది కృషి చేశారు. కానీ అంటే మీరు ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. అంటే నాకు ఎందుకనంటే బ్యాక్వర్డ్ ఏరియా కదా, ఆ బ్యాక్వర్డ్ ఏరియాని ఏ విధంగా ముందుకు తీసుకొని వస్తాము. అట్ ది సేమ్ టైం వచ్చేసి అక్కడ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ డిసీజ్ని ఎంతవరకు బయటికి అంటే వాళ్ళని ఇంకొంచెం బాగా చేసేదానికి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది లేదు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు. అక్కడ చుట్టుపక్కల వచ్చేసి 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఎక్కడికి పోవాలి, ఎక్కడ మంచి హాస్పిటల్కి పోవాలనుకుంటే నెల్లూరు చూస్తే 100 కిలోమీటర్లు, కడప చూస్తే 100 కిలోమీటర్లు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోవాలంటే 100 కిలోమీటర్లు ఆ మధ్యలో ఉంది. అటువంటి ప్రదేశాల్లో ఏంది అసలుకి వైద్యం లేదు, విద్య లేదు, అసలుకి డెవలప్మెంట్ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక పరిశ్రమలు లేవు, ఏమీ లేవు. సో అటువంటి ప్రాంతాన్ని మొత్తం మెట్ట ప్రాంతం, వాటరు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఎక్కడ పట్టినా కానీ వలసలు, పొగాకు, ఇది అంటే వలసలు కూడా సమ్మర్లో వలసలు కూడా చాలా ఎక్కువ. ఎవరైనా ఒక ఉద్యోగం చూడండి, ఒక ఉద్యోగం వచ్చేసి నీకు ఉదయగిరి పంపిస్తున్నాను అని అంటే అది పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నారు, సంతోషంగా ఆనందంగా తీసుకోవటం వల్ల. అవును, అది ఎందుకనేది బికాస్ ఆఫ్ అక్కడ ఏంటంటే ఆ ప్రదేశం ఆ విధంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి అసలుకి ఎంతమందో అసలుకి మన అక్కడ నుంచి వచ్చేసి పెద్ద పెద్ద లీడర్స్ మన ఇది ఉన్నారు కదా,
వెంకయ్యనాయుడు గారు అక్కడి నుంచే గెలిచారు. ఆ తర్వాత మాదాల జానకిరామ్ గారు అక్కడి నుంచే గెలిచారనమాట. సో ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు ఇప్పుడు మంచి ఉన్నత స్థితిలో ఉండేవారు. చెంచురామయ్య గారు కూడా చెంచురామయ్య గారు మొట్టమొదటి చెంచురామయ్య యాదవ్ గారు ఆయన మొట్టమొదటిగా వచ్చి ఆయన అసలుకి ఈ ప్రాజెక్ట్ని సీతారాం సాగర్ ప్రాజెక్టుని కూడా వచ్చేసి మొట్టమొదటిగా తీసుకొని రావాలని చెప్పేసి ట్రై చేశాడు. సో ఆయన వల్ల కొంత ప్రాంతం అనేది కొంత ఉపయోగంలోకి వచ్చిందనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, కానీ కష్టపడింది అంత ఫోర్స్ఫుల్గా లేదు. సో దాన్ని ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు వచ్చేసి ఉదయగిరిని వేదికగా ఉపయోగించుకొని పైకి వెళ్ళిపోతా ఉన్నారు, కానీ ఆ ఉదయగిరిని డెవలప్ చేయడానికి డాక్టర్ గారు అసలు మీరు డాక్టర్ వృత్తి చేసుకుంటా ఉన్నారు, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వైద్యులే, అంటే ప్రశాంతమైన జీవితం. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా పొలిటికల్ గందరగోళం ఉంది, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అలాంటిది మీరు ఎందుకు నిర్ణయించుకుంటున్నారు పొలిటికల్లో పోవడానికి? కానీ యాక్చువల్గా ఏంటంటే మనం రాయేస్తేనే అవతల రాయేస్తూ ఉంటాడు. సో ఇటువంటిప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక జోరికి పోయేది కాదు. నా మైండ్ నా యొక్క మోటో ఏంది ఫర్ డెవలప్మెంట్. సో ఏ విధంగా ఒక దాన్ని కానీ మనం కానీ తీసుకున్నామంటే ఒక ఊరిని ఒక నియోజకవర్గాన్ని తీసుకున్నామంటే ఆ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ముందుకు ఎట్లా తీసుకొని పోవాలా, అక్కడ ఉండే ప్రజలు ప్రతిరోజు మనల్ని అనుకోవాలా. సో శ్రమ లేకుండా శ్రమ అనేది ప్రతిరోజు మన శ్రమను చేసి ఆనందంగా హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకుంటూ ఆ ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవాలా. ఒక్కసారి కానీ మన కానీ నియోజకవర్గంలో కానీ అడుగు పెట్టిన తర్వాత ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ చూసి 4-5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తే నువ్వే రావాలి సార్, మీరే రావాలి అన్నారు. అంటే మీరు చూస్తే పుట్టి పెరిగింది అల్లూరు నియోజకవర్గం, అంటే ఉదయగిరి చూస్తే మీ అల్లూరికి అంటే నెల్లూరుకి అక్కడ 100 కిలోమీటర్లు. అంటే మీరు ఎలా ముందుగానే స్టడీ చేశారా ఉదయగిరి? ఎస్, నేను చాలా మెడికల్ క్యాంపులు పెట్టాను. నేను ఆ మెడికల్ క్యాంపుల్లో పెట్టినప్పుడు ఉదయగిరి అనేది ఒక బాగా మెట్ట ప్రాంతం అని చెప్పి తెలిసిందనమాట. అక్కడ విద్య లేవు, పెద్ద పెద్ద స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏమి లేవు, తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు. సో ఎటు పక్కన పెద్ద పెద్ద కాలేజీలు ఇండస్ట్రీస్ కానీ ఏమి లేవు. కానీ అది మెట్ట ప్రాంతం. ఎందుకని మెట్ట ప్రాంతం? నెల్లూరు చుట్టుపక్కల ప్రతి ఒక్కటి సస్యశ్యామలంగా అద్భుతంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఉండేటప్పుడు ఎందుకని ఉదయగిరి వాసులు ఆ విధంగా ఉంటున్నారు. సో ఉదయగిరి వాసుల్ని మనం ఎందుకని దాన్ని ఒక ఎట్లంటే పక్షపాతంగా చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అందుకని దాన్ని డెవలప్ చేయాలా అనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. కానీ ఒకటి ఏంటంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఏరియాకి మనం చూసినప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వీక్నెస్ కనపడతా ఉంది, వాటిని డెవలప్ చేసుకోవాలా, అది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు మామూలుగా మీరు రాజకీయాల్లో రావాలి, అదేవిధంగా బీసీలకు టికెట్ ఇస్తే మీరు ఉదయగిరి నుంచి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా లోకేష్ బాబు కానీ అట్లా ఏమైనా కలిశారా టికెట్ అడగడం కోసం? నేను ఏంటంటే నాకు స్వతహాగా వచ్చేసి నేను ప్రజాసేవ చేసేవాడిని, నేను ఇక్కడ వైద్య వృత్తి చేసుకునేవాడిని. నేను ఎందుకనంటే ప్రతి ఒక్క లీడర్ వచ్చేసి వాళ్ళు ఒక మనిషి ఒక ఎవరు ఏమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్. వీళ్ళల్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళకి తెలుసు అనమాట ఏ ప్రాంతంలో ఎవరిని తీసుకొని వస్తే ఎవరిని నిలబెడితే ఆ ఊరు డెవలప్ అవుద్దని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. సో అవగాహన ఉండేటప్పుడు వాళ్ళే దాన్ని ఎంచుకుంటారు. అంటే ప్రపోజల్ పెట్టి ఉన్నారు, మీ పేరు ప్రపోజల్ పెట్టాను, ఆ ప్రపోజల్ ప్రకారంగానే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేస్తారు. ఎందుకనంటే మా బ్రదర్ వచ్చేసి కార్పొరేషన్ ఇప్పుడు 44వ వార్డు, నెల్లూరు 44వ వార్డులో ఆయన కార్పొరేటర్గా 2014లో నిలబడ్డాడు. అత్యధిక మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత అద్భుతంగా చేశాడు. ఈ రోజుకి కూడా ఆ వార్డులో ఏ విధంగా ఉంటుంది ఏందని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చేసి ఆయన పేరు ప్రతి ఒక్కరు అడగటమే తప్ప బాగా చేశాడు అని అంటుంటారు. ఇంత ఎందుకు, మా ఫాదర్ పుట్టినప్పటి నుంచి బట్రకాగుల్లో ఆ ఏరియాలో కానీ మీరు కానీ చూశారంటే ఆ పల్లెల్లో దగ్గర ఎన్ని సంవత్సరాల కింద ఒక 50 ఏళ్ల కిందట కానీ చూశారంటే ఆయన ఆ ప్రదేశాన్ని అంతా వచ్చేసి కొంతమందికి ఇళ్ళు కట్టించున్నాడు, ఆ ఊళ్ళన్నీ బాగు చేయించున్నాడు, రైల్వే స్టేషన్లో తెప్పించున్నాడు. ఆయన అసలుకి ఆయన పేరుకు వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్గా ఉండేవాడు, లాయరు. సో ఆయన లాయర్ వృత్తి చేసుకుంటూ కూడా ప్రజాసేవ చేసేవాడు అనమాట. సో అదేంటంటే బికాస్ ఆఫ్ మా బ్లడ్లోనే ఆ విధంగా ఉంది. ఒక వృత్తి చేసుకుంటూ ప్రజాసేవ చెయ్యాలా అనేది ఒక దృక్పథము
మా పేరెంట్స్ దగ్గర నుంచి కోరిక అవి ఉండొచ్చేమో కానీ నాకు ఆ విధంగా చేయాలనిపిస్తా అంటే మీ పేరుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అగ్రస్థాయి ఈ నేత ఒకరు మీ పేరు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా కొంతమంది మీ పేరునే ప్రస్తావిస్తున్నట్టు, అది ఎంతవరకు కరెక్ట్ అంట? అంటే నేను నా యొక్క సేవా కార్యక్రమాలు చూసి చాలామంది ప్రస్తావించవచ్చు. సో వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. సో ఈ విధంగా అంటే మా పేరు అనేది మనం ప్రజాసేవ, మానవ సేవయే మాధవ సేవ అని అనుకునే వాళ్ళమే. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళు పొలిటికల్గా కానీ వస్తే ఇంకో కొంచెం బాగా చేయొచ్చు, ఇంకొంచెం బాగా ప్రజాసేవ చేయొచ్చు అనే విధానంతో నన్ను కలిశారు, నాతో మాట్లాడినప్పుడు నేను కూడా చెప్పాను. సో పొలిటికల్గానే కొంచెం చేస్తే ఇంకో కొంచెం విస్తృతంగా దాన్ని ప్రివెన్షన్ ఎక్కడైతే మన ఆరంభం అవుతుందో అక్కడ మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందిని మనం బయటకు లాగవచ్చు. సో ఈ విధంగా ఆలోచించుకొని నేను చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశారు. ఎలా ఇద్దరు ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? సో ఎక్సలెంట్. ఇసే మామూలుగా మనం కానీ చూసామంటే ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళిద్దరిని కానీ మనం కానీ నిలబెట్టుగా మనం చూసినప్పుడు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ మనం విశ్లేషించితే ఇది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సో ఎంతసేపటికి వచ్చేసి ఒక మనిషికి ఒక సంక్షేమ పథకం కొంత ఇస్తూ అట్ ద సేమ్ టైము పరిశ్రమలు తీసుకొని, ఇండస్ట్రీలు తీసుకొని ఆ యొక్క ఏరియాని, ఆ యొక్క నియోజకవర్గాన్ని అయితేనేమి ఆ యొక్క కంట్రీని డెవలప్ చేయడం, సో ఆ యొక్క స్టేట్ని డెవలప్ ముందుకు తీసుకొని పోవాలి అనుకునేది ఈయనది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చూసినప్పుడు ఆయన ఎంతసేపు సంక్షేమ పథకాలు, పేద ప్రజలు అనేవాడు ప్రతి ఒక్కరికి ముద్ద నోట్లోకి పోవాల్సింటే 4 ఏళ్ళు కలవాలా, సో ప్రతి ఒక్కరికి 4 రూపాయలు డబ్బులు ఉండాలా, సో 4 రూపాయలు డబ్బులు సంపాదించాలంటే ఏ విధంగా సంపాదించాలా, సో వాటికి సంపాదన అంటే ముందు ఏదో ఒకటి పెట్టుబడి కావాలంటే ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఇవ్వాలి. అందుకని సంక్షేమ పథకాలు అనేది ఒక్కొక్కటి ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇచ్చుకుంటూ సో తీసుకొని వస్తున్నాడు. దీని వలన కొంచెం పరిశ్రమలు అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏమైనా పరిశ్రమలు తీసుకొని రావటం, సో ఇండస్ట్రీస్ తీసుకొని రావటం, డెవలప్ చేయడానికి ఆయన ఆ వేలోనే పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ ఒకరొకరుగా చేసి ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఏ విధంగా ఎవరు పోతారు అని అనేది మనం కానీ చూసామని అంటే ముందుగా అంటే ఎక్స్పీరియన్సు. సో ఇప్పుడిప్పుడే బిగినింగ్ స్టేజ్లో, బడ్డింగ్ స్టేజ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, సో వీళ్ళ ప్రస్తావన వచ్చినప్పుడు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఎవరు మనం తీసేయడానికి లేదనమాట. ఒకవేళ మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిలిచి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? ఆలోచించి చేస్తారు. మొత్తం మీద మీ పేరు ప్రస్తావన వచ్చింది, చర్చ అయితే జరుగుతుంది. ఉదయగిరి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కన్ఫామ్గా పోటీ చేస్తారు. డెఫినెట్గా ఇది పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గ మెట్ట ప్రాంత ప్రజల్లో ఆ ప్రాంతంలో ఎన్నో మెడికల్ క్యాంపులను నిర్వహించాను. అక్కడ ఎన్నో సమస్యలు ఉండేవి, తాగునీరు, సాగునీరు మొత్తం. అయితే కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రస్థాయి నాయకులు నా పేరు ప్రస్తావించడం వాళ్ళకి ధన్యవాదాలు. అయితే వాళ్ళు కూడా తనను పోటీ చేస్తామని సుచాయంగా మాట్లాడడం జరిగింది. అయితే ఉదయగిరి తెలుగుదేశం పార్టీ బీసీలకు టికెట్ ఇచ్చి తనకు ఎన్నికల బరిలో దించితే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానని కూడా మల్లికార్జునరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.